ఆ మహాదేవుని యొక్క సన్నిధిలో మనము చేర్చబడి మనము పరిశుద్ధమైనటువంటి జనాంగముగా తీర్చబడి ఆయనకు ఇష్టలుగా ఉండాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. మనము ఈ పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన బోధలను వింటున్నాం. అపొస్తలుల కార్యములు అనే గ్రంథము నుండి మనము ప్రతి మంగళవారము ఆరాధనను చేసుకుంటున్నాం. ఈ యొక్క రక్షణ అనే మాట మనం వింటాం. రక్షణ అనే మాటని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుంటాం, దైవజనుల ద్వారా వింటూ ఉంటాం, విశ్వాసుల ద్వారా మనము ఒకరికొకరిగా సంభాషించుకుంటూ ఉంటాం. ఈ రక్షణ అనే మాట గ్రహించవలసినటువంటి సత్యం ఏమున్నదంటే, మానవాళి జాగ్రత్తగా ఉండాలి. మానవాళి అనగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు శాపగ్రస్తమైనటువంటి జీవితములతో జీవిస్తున్నారు, శపించబడిన వారిగా ఉంటున్నారు, దేవునికి అయిష్టులుగా కూడా ఉన్నారు. శపించబడ్డారు, దేవునికి అయిష్టులుగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవుని ప్రేమ నుండి బయటకు వచ్చిన వారుగా ఉంటున్నారు మానవుడు. మనకు తెలిసిన మానవుడు ఏంటంటే, ఒక్కొక్క దేశంలో ఒక మనుష్యుడు, ఒక్కొక్క దేశంలో వాళ్ళకు తెలిసిన దేవుడు, ఒక్కొక్క దేశంలో వారికి ఉన్నటువంటి భావోద్రేకాలతో కూడిన ఆ యొక్క పూజలు, అవి మనకి తెలుసు. అయితే గ్రంథములో, సత్య గ్రంథములో ఏం రాయబడింది అంటే, మనుష్యుని గురించి రాయబడిన మాటల్ని మనం ధ్యానిస్తాం. ఆ మనుష్యునికి తెలియనటువంటి జ్ఞానము రక్షణ. మనుష్యునికి తెలియనటువంటి జ్ఞానము రక్షణ. ఎందుకు రక్షణ? మానవునికి యోచించినటువంటి పాపము అనే స్థితి ఉన్నది. ఆలోచించలేనిది పాపం అనే స్థితి ఉన్నది. అందువలన పాపం అనే స్థితి నుండి మనుష్యుడు దేవునికి దూరస్తుడైతే, ఆ పాపం అనే స్థితి నుండి దేవునికి దూరస్తుడైన మనుష్యుని మరలా దేవునికి అత్యంత సమీపస్తుడిగా చేయటానికి దేవాతి దేవుడు రక్షణ అనే ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన యోగ్యకరమైన స్థితిని మానవాళికి అందచేశారు. ఆ రక్షణ అనే మాటలో మానవాళి గ్రహించలేకపోతున్నారు. వారికి వారుగా తమ స్వంత భావాలతో తమ జీవితాలను గడిపి నరక ప్రాప్తులవుతున్నారు. కాబట్టి ఈ గ్రంథంలో ఈ దినమున చదవబడినటువంటి మాటల్ని మనం చూసినప్పుడు, ఆ భక్తుడైనటువంటి పేతురు, దేవునికి ఇష్టుడైనటువంటి పేతురు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి పేతురు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ దినమున మనం పఠించినటువంటి మాటల్లో ఆత్మదేవుడు మాట్లాడిన ఈ సత్యాలని ఒకసారి
గమనానికి తీసుకుంటున్నాం. ఆయన అంటున్నారు, ఈ లోకములో అనేకమైన పేర్లు ఉంటాయి. ఈ లోకములో అనేకమైన పేర్లు ఉంటాయి. ఒక్కొక్క మనుష్యుడికి ఒక పేరు ఉంటుంది. ఒక్కొక్క మనుష్యునికి ఒక పేరు ఉన్నట్లుగానే ఈ లోకములో అపవాదం ఏం చేశాడంటే అనేక మంది దేవుళ్లను క్రియేట్ చేశాడు. వారి మానవుల యొక్క ఆలోచన చొప్పున అనేక మంది దేవుళ్లను సృష్టించాడు. ఆ దేవుళ్ళకు కూడా పేర్లను పెట్టుకున్నారు. ఆ నామము అనగా పేరు అనే స్థితిలో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళని కనుక లెక్కిస్తే ఒక ఊరంత అవుతారు, ఒక పట్టణం అంత అవుతారు. అయితే ఇప్పుడు ఆ నామాలన్నీ ఉన్నాయి, ఆ పేర్లు గల దేవుళ్ళు ఉన్నారు. ఆ వారందరూ వారి వారి క్రమం చొప్పున వెళుతుంటే పేతురు భక్తుడు అక్కడ ఉన్నటువంటి జనాంగంతో అంటున్నాడు, ఒకటే మాట చెప్తున్నాడు ఆయన, అద్భుతమైన ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. 11వ వచనము, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు అప్పుడున్న జనాంగం లాంటి వాళ్ళే ఇప్పుడున్న జనాంగం కూడా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు భక్తుడు? ఎవరినైతే, ఏ దేవుడినైతే మీరు తృణీకరించారో, ఏ దేవుడైతే మీరు తృణీకరించారో అంటే వద్దు అనుకున్నారు, ఏ దేవుడైతే మాకు తెలీదు, ఆయనతో మాకు ఎందుకు అన్నారు, ఆ యొక్క దేవుడు వారి గృహాన్ని కట్టుకుంటున్నారు. కానీ గృహానికి ఒక సరైనటువంటి పునాది గల రాళ్ళు లేకుండా ఉన్నారు. వారు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నారు, కానీ గృహానికి ఏ రీతిగానైతే ఆ రాయి మూల రాయి ఉండదో ఆ గృహం ఏమవుతుంది? తుఫాన్లు వచ్చినప్పుడు, లేకపోతే వరదలు వచ్చినప్పుడు పడిపోతుంది. అలాగనే వారి భవిష్యత్తు అలాగ ఉంటుందని ఆయన ఒక మాట చెప్తూ, ఆ మాటలో సత్యం ఏం చెప్తున్నారంటే, ఆ రాయి అనే దేవుడి పేరేంటో తెలుసా మీకు అని ఆయన ఆ నామాన్ని గురించి చెప్తున్నాడు. 12, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఈ భక్తుడు చెప్తున్న మాటల్లో సత్యం ఏమిటంటే, ఆకాశము క్రింద, ఆకాశం క్రింద ఏముంది? భూమి ఉంది. ఆకాశము క్రింద ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్న మనుషులందరిలో ఏ నామమున రక్షణ లేదు, ఏ నామమున రక్షణ పొందలేము నేను. అందులో మరి ఒక సత్యం ఏం చెబుతున్నాడంటే, ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామము. ఈ మనుషుల్లో ఇయ్యబడినటువంటి పేర్లతో కలిగిన దేవుళ్ళు కాదు, కానీ పై ఆకాశము నుండి వచ్చినటువంటి నామము, మహాదేవుని యొక్క నామము, దేవదూతల చేత తీసుకొని వచ్చి పెట్టబడిన నామమును బట్టి రక్షణ ఉన్నదని ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తున్నాడు. ఒక ఆత్మీయ సత్యాన్ని భక్తుడు చెప్తున్నారు. వారందరూ కూడా వింటూనే ఉన్నారు. ఎందుకు ఆయన ఈ మాటలన్నీ చెప్పాలి అని అంటే, ఆ మహాదేవుడు అన్నట్ట సర్వలోకములకు వెళ్ళి సువార్తీకరణ చేయమన్నట్ట. దేవుని యొక్క అభిష్టం ఏంటంటే, ఈ మాట భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి అందచేయమన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనుష్యునికి
అనగా తరతరములు గడిచిపోతున్నాయి. ఇప్పుడు తరతరములు గడిచిపోతున్నాయి. మనుష్యులు భూమి మీద వస్తున్నారు. ఆ మనుష్యులు బయటకు వెళ్ళిపోతున్నారు, నరక ప్రాప్తులు అవుతున్నారు. మరలా క్రొత్త మనుషులు వస్తున్నారు. వారు కూడా మరణిస్తున్నారు, మరలా క్రొత్త మనుషులు వస్తున్నారు. అయితే మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? A pertinent question had been put by Holy Ghost. పరిశుద్ధాత్మదేవుడు ఆ మరణించిన ఆ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, కాబట్టి ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి అనే భావన ఆయన రక్షణ అనే మాటతో మనకు తెలియజేస్తాడు. రక్షణ, ఆత్మలకు రక్షణ. మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ రక్షింపబడినప్పుడు ఎక్కడుంటుందంటే ఆ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. ఒకవేళ రక్షింపబడలేదు అంటే ఎక్కడుంటుంది? రక్షణ లేని ఆత్మలు ఎక్కడుంటాయి? నరకములో ఉంటాయట. ఆ నరకములో ఉన్న ఆత్మలు కలిగినటువంటి ఒక భక్తుడు చెప్తున్నాడు ఆ మాటను. వెళ్ళి ఆ ఆత్మను బట్టి మనతో చెప్తున్నటువంటి ఆ మాటను ఒక పర్యాయము మనం చదువుతాం. లూక్ లో ఉన్నటువంటి ఈ యొక్క భావాన్ని మనం ఒక పర్యాయం చదువుకుంటే రక్షణ లేని ఆత్మలు ఎక్కడుంటాయో మహాదేవుడు చెప్తూ ఉన్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఈ రీతిగా ఈ యొక్క శక్తివంతమైన మాటలను మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, రక్షణ పొందని ఆత్మ అనగా మనుష్యుడు. రక్షణ పొందనటువంటి మనుష్యుని యొక్క వెద చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి పైన అబ్రహమా నా యందు పడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అది అగ్ని జ్వాలల్లో కాలిపోతారు రక్షణ లేని వారు. యేసుక్రీస్తు నామములో ఉన్న రక్షణ లేని వారు అగ్ని జ్వాలలలో కాలిపోతారట. ఆ కాలిపోతున్నటువంటి వ్యక్తి ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. ఆ కాలిపోతున్న వ్యక్తి సాక్ష్యం చెప్తూ, ఆ కాలిపోతున్న వ్యక్తి మసికాడు, జాగ్రత్తగా ఉండాలి. మసికాడు, మసి బొగ్గు కాడు. ఇక తను పనికి రాకుండా పోడు, అంతే ఉంటాడు. ఆ అగ్ని జ్వాలల్లో ఎప్పుడు యాతనే. కొద్దిసేపు అగ్నిలో ఉంటే మనం ఏమవుతాం? అగ్నికి ఆహుతి అయిపోతాం. అక్కడ అలా కాదు. ఆ నరకంలో ఏమవుతుందంటే అగ్ని జ్వాలలో నరక యాతన పడతారు. ఆ నరక యాతన నుంచి రక్షణ, అది రక్షణ. ఆ నరకం లేకుండా రక్షణ అంటే దేవుని సన్నిధిలో, అంటే ఆ నరకం లేకుండా ఎవరైతే ఒక భక్తుడు దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఆ భక్తుని యొక్క స్థితి చూడండి ఎలా ఉంటుందో. అతనేమో రక్షింపబడ్డవాడు దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాడు చూడండి. ఇక్కడ 22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి. ఇప్పుడు రక్షింపబడ్డ వాటిని ఎవరు తీసుకెళ్లారండి? ఎవరైతే రక్షణ పొందారు అనగా యేసుక్రీస్తు నామము నరిగి ఆయన బాప్తిసం తీసుకున్నారు, వారినేమో దేవదూతలు వచ్చాయట భూలోకానికి. ఆ ఆత్మను తీసుకొని, అంత గౌరవం అనమాట, అంత మర్యాద, అంత హానరు దేవుడు ఇస్తున్నాడు. అది రక్షణకి నిర్వచనం. ఎంత చెప్పాను మీకు. ప్రతినిత్యము నేను రక్షణ గురించి మాట్లాడతాం, వింటాం. కానీ ఈ భావన
మన మైండ్స్ లో ఫిక్స్ కావాలి. అది దట్స్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ us టుడే. కాబట్టి ఈ రక్షణను మనము అనుకూల సమయంలో మనకు తెలిసినప్పుడు ఎవరో చెప్తుంటారు కదా, ఈ రక్షణ పొందండి, ఈ రక్షణ పొందండి అని. అది అనుకూల సమయం. ఆ అనుకూల సమయంలో దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేనప్పుడు ఏమవుతుందంటే, ఈ వ్యక్తి యొక్క ధనవంతుడు ఏ విధంగా అయితే ఆ నగ్నికి ఏం చేస్తున్నాయి, కాలిపోతున్నాడు, మంచినీళ్ళు అవుతున్నాయి, కానీ దాహం తీరట్లేదు. అది ప్రతినిత్యము జరుగుతుంది. మీరందరూ వేసవికాలంలో ఒక దూర ప్రాంతానికి పొలాల్లో తిరిగేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. వాటర్ లేనప్పుడు, ఆ దాహం అయినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో, ఆ దాహం కొరకు ఎంపర్లాడుతూ ఉంటాం, ఎక్కడ నీరు దొరుకుతాయా అని. ఆ స్థితి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నిన్న ఎవరో చెప్తున్నారు, మరొక సత్యాలు చెప్తారండి. శాపగ్రస్తమైన భూమి కదా ఇది. బెంగళూరులో మంచినీళ్లు భూమిలో లేవట. భూమి నీరు ఎండిపోయిందట. బెంగళూరు పట్టణంలో నీరు లేక నీటితో ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ ఇబ్బంది పడుతున్నారు. ధనం పెట్టి వెచ్చించినా దొరకట్లేదు. కారణం ఏంటంటే, దేవుడు ముందుగానే చెప్పాడు, మీకు ఈ శాపగ్రస్తమైన స్థితిగతులు వస్తాయి, కాబట్టి రక్షణానందమును మీరు పొందండి. అందుకని ఆ స్థితిని మనం పొందుకోకూడదు. ఆ రక్షణను గురించి పేతురు భక్తుడు తెలియజేసిన ఆ మాట ద్వారా మనమందరము బలోపేతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ మనం ఏ మాత్రము కూడాను మన స్థితిగతులు ఏదో మాకు తెలుసులే అన్నట్టు ఉండదు. మానవుడి జ్ఞానము కొద్దిగే. మానవునికి ఏముంది జ్ఞానము? కొద్దిపాటిదే జ్ఞానము. మనకేముంది జ్ఞానము? ఇంకా కొద్దిగి. ఆ జ్ఞానము తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో సత్యం ఏంటంటే గ్రహించి మనల్ని మనం బలపరచుకోవాలి, మన ఆత్మీయ స్థితిని సిద్ధపరచుకోవాలి. ఈవేళ వాక్యములో పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు నామములో రక్షణ, ఏ నామమున రక్షణ లేదన్నాడు. నరకానికి వెళ్ళటానికి, స్వర్గానికి వెళ్ళటానికి ఒక మార్గం ఉంది. ఆయన నామమును, యేసు నామమును ఒప్పుకుంటే స్వర్గము. ఆ యేసు నామమును ఒప్పుకోకపోతే వాళ్ళు ఒకవేళ స్వర్గం అని అనుకున్న ప్రదేశం మాత్రం స్వర్గం కాదు. అది సత్యం. ఇది ఆయన తెలిసినటువంటి ఆయన ఇప్పుడు మనతో చెప్తున్నాడు. నేను వెళ్ళాను, నా పరిస్థితి ఇలాగుంది, మా అన్నయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందలేదు, వాళ్ళు చెప్పినా కూడా నేను వెళ్ళలేదు, వాళ్ళు కూడా వెళ్ళలేదు, వాళ్ళకి ఎవరైనా చెప్తే బాగుండని అక్కడ చెప్తున్నాడంట. కాబట్టి రక్షణను గురించి భక్తుడు చెప్పిన మాటల సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఆ 4వ వచనంలో ఉన్న ఈ సత్యంలో ఆయన ఏమంటున్నాడంటే, ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఒకవేళ అటు తిరిగినా కూడా ఎక్కడ కూడా పొందలేమని చెప్తా ఉన్నాడు. కాబట్టి స్వర్గమునకు వెళ్ళటానికి వీలైన యోగ్యకరమైన స్థితి ఈ నామంలో ఉంది అంటాడు. ఈ రక్షణలో తీర్పు కలదు. నువ్వు రక్షించబడి వెళ్ళినప్పుడు తీర్పులోకి వెళ్తావు, అంటే జడ్జిమెంట్ లోకి వెళ్తావు. దానికి జడ్జిమెంట్ లేదు. ఇక నరకానికి వెళ్ళినోడికి జడ్జిమెంట్ లేదు. స్వర్గానికి వెళ్ళినోడికి జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ లో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క కౌగిట్లోనికి వెళ్ళిపోతాడు. ప్రతి మనుష్యుడు దేవునితోనే ఉంటాడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడతాడు. ఆ స్థితి తీర్పు కలదు అని గ్రహించాలి. ఆ తీర్పు అనేది ఏంటంటే, దేవునితో ఆత్మీయతలో బలపరచబడినటువంటి స్థితి. పాపముల నుండి రక్షణ. పాపము అనేది మనకు తెలియదు. మనం అంతే మంచి పనులే చేస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే రోడ్ రూల్స్ మనకు తెలియవు. రోడ్
రోడ్ రూల్స్ తెలియనప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారంటే ఆ రూల్ ప్రకారం నువ్వు లేవు కాబట్టి నీకు శిక్ష వేస్తారు. పాపం అనేది తెలియనప్పుడు ఏమవుతుంది? దేవుని దృష్టిలో పాపం అనేది మనకు తెలియకపోతే, పాపం అనేది మనకు ఉంది అని తెలిస్తే దాని నుంచి రక్షణ కలిగజేయడానికి ఆ మహాదేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఒకవేళ తెలియలేదనుకోండి వెళ్ళిపోతాం. ఎలాగైతే అధికారి శిక్షిస్తాడు అలాగనే ఆయన కూడా శిక్షిస్తాడు. 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో 1వ వచనాన్ని చదువుకున్నప్పుడు మహాదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందన వలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఈ భక్తుడు ఒకరి కొరకు, ఒక జనాంగం కొరకు, ఒక కొరకు రక్షణ కొరకు ఏం చేస్తున్నట్ట? ప్రార్థన చేస్తున్నట్ట. ఆ మహాదేవుని అడుగుతున్నాడు, అయ్యా వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాడిని రక్షించయ్యా, వాళ్ళు స్వర్గానికి రావాలి, నరకానికి వెళ్ళకూడదు, నీ నామములో ఉంది కదా ఆ రక్షణని ఆ భక్తుడు చెప్తున్న మాటని మనం గ్రహించాలి. ఆయన అంటున్నాడు అక్కడ మరి యొక్క సత్యాన్ని మనకు చెప్తున్నాడు. 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి, అర్థం చేసుకోండి, విశ్వాసం ఉంచితే చాలు ఆ నామములో, యేసు నామముని, ప్రతి వారికి ఏముంది? రక్షణ వస్తుంది. కాబట్టి ప్రతివాడు అనగా ఏ మనుష్యుడైనా కూడాను రక్షణలు రావటానికి ఒక యోగ్యకరమైన స్థితి ఉన్నది. ఈ యొక్క భారతదేశంలో మను ధర్మశాస్త్రం అని ఒకటి ఉన్నది. ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి మనుషుల్ని దేవుడికి దూరం చేశారు. అలాగనే బ్రాహ్మణత్వ అని ఒకటి ఉన్నది. దానిని తీసుకొని వచ్చి శూద్రులని, పంచములని పెట్టి ఆ దేవుని సన్నిధికి రాకుండా చేశారు. ఇలాగా దేవునికి దూరస్తులను చేసింది ఒక ప్రాంతం. ఇలాగా అడ్డుకట్లు కట్టి, మీ అందరికీ తెలియదు ఏంటంటే నిజ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం యేసు నామములో ఉన్నదని గ్రహించాలి. అదే 9వ వచనాన్ని కూడా చదువుతాం. 10వ అధ్యాయంలో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి పేరును నేను అడుగుతున్నాను, నోటితో ఒప్పుకుంటున్నాను, మా అబ్బాయి పేరున రక్షణ కావాలంటే రాదు. ఎవరి రక్షణ వారిదే. భర్తదే, భార్యదే, తల్లిదే, కుమార్తెదే, కుమారుడిదే, అది తండ్రిదే. ఎవరి రక్షణ వారిదే. అక్కడ కుటుంబంలోనేమో అందరం కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాం. అందరూ పిల్లలకి ఇదయ్యి అదే, ఆ మొక్క ఈ మొక్క అని అందరం ప్రేమించుకొని చేస్తూ ఉంటాం. నెయ్యి అదేది. అక్కడికి వెళ్ళేప్పటికీ రక్షణ లేని వాళ్ళందరేమో నరకంలో ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇట్లా వీళ్ళేమో దేవుని సన్నిధిలో ఉంటారు. అందువల్ల సత్యము తెలిసినప్పుడు మనం అందరం కూడా మనం దేవుని కొరకు ఎంపర్లాడాలి. నీ ఆత్మ నీ రక్షణే బస్. ఆ రక్షించుకోవడానికి వీలైన మార్గాలు గ్రంథం చెప్పాడు. ఆ గ్రంథ సత్యాలని మనం పరిగెత్తటమే. ఈ రక్షింపబడిన వారు కూడా అసలు సత్యాన్ని ఎరగకుండా జీవిస్తుంటారు. మరి యొక్క సత్యాన్ని మాట్లాడుకుందాం. శారీరక రుగ్మతల నుండి కూడా ఈ రక్షణ ఉందిట. శారీరక రుగ్మతలంటే మన శరీరం ఉంది, రుగ్మతలంటే అస్వస్థతలు. రుగ్మత అంటే అస్వస్థత.
చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో ఆయన చెప్తున్నటువంటి ఈ మాటను ఒకసారి మనం చదువుకుంటూ వస్తున్నాం. అదే, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ దేవుని యొక్క ఆత్మీయతో కూడిన పరలోకమే కాదు, కానీ నీ శారీరక రుగ్మతల నుంచి కూడా విడుదల ఆయన నామములో ఉన్నది. మీకు అందరికి ఒక జపం చెప్తాను. నిద్ర పట్టకపోతే యేసయ్యా యేసయ్యా అనండి 10 సార్లు అనండి, నిద్ర వస్తుంది. లేకపోతే జబ్బు వచ్చింది అనుకోండి, యేసయ్యా యేసయ్యా అని రోజుకు 3 సార్లు అనండి. జబ్బు పోతే ఎప్పుడు అనండి. ఆయన నామములో శక్తి కలదు, ఏం లేదు. అది హృదయశుద్ధితో చెప్పండి. ఆ జపం చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతమైనటువంటి శక్తివంతమైన దేవుడు ఆయన నామములో అంత శక్తి కలదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను చదువుతా వస్తున్నాను. యోహాను సువార్త 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించు వారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇది గమనించండి. ఆత్మతో సత్యముతో. ఎందుకు ఈ మాటలు చెప్పాలి? మనకున్న ఆనవాయితీ, మనకున్నటువంటి ట్రెడిషన్ ఏంటంటే విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దేవుడు అని చెప్పి పూజిస్తాం. అది అవసరం లేదు. ఆత్మతో దేవుని ఆరాధించండి. ఇకంతే, దేవుడు నీ ఎదుట ఉన్నాడని యోచించి అందుకు ఈ మాటను చెబుతున్నాడు. ఆత్మతో ఆరాధించడం అంటే ఇక అక్కడ ప్రతిష్ట లేదు, విగ్రహ ప్రతిష్ట లేదు. ఆ దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితి, ఆ దేవుని ఆరాధించాలని. అందుకని ఇక్కడ ఎంత బాగా రాస్తున్నాడంటే, ఇప్పుడును వచ్చే ఉన్నది, కాలము వచ్చి ఉన్నది, ఇప్పుడును వచ్చే ఉన్నది. అందుకే అప్పటి వరకు ఎలాగుందట, అలాంటి విగ్రహాలు పెట్టుకొని ఆరాధించేవారు. ఈవెన్ ఆ ధర్మశాస్త్రానుసారమైన స్థితిలో కూడా ఆ పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ ఉంటాయి. అదొక పెద్ద ట్రెడిషన్ ఉంటుంది. బంగారంతో చేసిన పద్ధతులన్నీ కూడా ఇవన్నీ అవసరం లేదు, అవేం అవసరం లేదు. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, 3 ఆత్మలే కలిసి ఉండేదే ఆ దేవుని యొక్క మందిరమని మీరు గ్రహించాలి. ఆ రీతిగా దేవాది దేవుడు ఒక కొత్త మార్పుతో కూడిన మానవాళికి ఇచ్చిన స్థితిని మనం గ్రహించాలి. అందుకని అంటాడు, ఆ యొక్క వడ్రంగి వాడు తయారు చేసినటువంటి విగ్రహము ఆ యొక్క కొమ్మ నుంచే కదా, చెట్టు నుంచే కదా వచ్చేది. అదే చెట్టును తీసుకొని వెళ్ళి పొయ్యిలో పెడతారు కదా. అదే దేవుడు అవుతున్నాడు, అదే పొయ్యిలో మసి అయిపోతుంది. అందుకని దేవుడు అంత అవమానపరచకూడదండి. సృష్టికర్త ఆయన ఆత్మతోనే ఆరాధించాలి. ఆయనను ఆత్మతోనే నీవు స్వీకరించాలి. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయనను ఆరాధించే స్థితి ఆ రీతిగా ఉండాలి, కానీ ఈ భ్రమలతో కూడిన స్థితి ఉండకూడదని ఈ దిన వాక్యంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అక్కడే ఆయన అంటున్నాడు, చూడండి, తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి అలాంటి వాళ్ళే కావాలంట. ఆయన ఆరాధించేవాడు అలాంటి వాళ్ళే కావాలంట. నికోలాయితులని ఉంటారు, నికోలాయిట్స్. వారు క్రైస్తవులని చెప్తారు. వాళ్ళు కూడా దేవుని ఎరిగేమని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనులు చేస్తుంటారు, విగ్రహారాధన చేస్తారంట. వాళ్ళకి లేదు రక్షణ. ఎంత చెప్పినా వినరు, వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాక్యమేమో ఇలాగ చెప్తా ఉంది. కాబట్టి రక్షణను గురించి ఒక నిర్వచనాన్ని మనం ఈ దినాన్ని చదువుకుంటున్నాం. పాపముల నుండి రక్షణ 2 తెస్సలోనిక
2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 తెస్సలోనిక 2:13. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. మీకు అందరి సీక్రెట్ చెప్తా వినండి. మనలో మన పుట్టుక తల్లి గర్భంలోనికి రాకముందు ఈ ఆత్మలన్నీ కూడాను ఆ మహాదేవుని సన్నిధిలో ఉంటాయి. ఆ మహాదేవుని సన్నిధిలో నుండి ఈ ఆత్మ వచ్చి తల్లి గర్భంలోనికి ప్రవేశపెడతాడు దేవుడు. అప్పుడే ఏర్పాటు చేసుకుంటాడు. మనమైతే అది గ్రహించక, ఆ ఏర్పాటుని గ్రహించక లోకం వైపు చూస్తాం. లోకం వైపు చూసి అది భ్రమలో పడిపోయి రక్షణ మర్చిపోతాం. అందుకని ఈ మాటని ఆత్మదేవుడు, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మానవులందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఆదిలోనే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. మనం ఏంటంటే గ్రహించాము, ఆయన దగ్గర ఉన్న అంతే. అదర్వైజ్ మన నాన్నలు, తాతలు, మన ముత్తాతలందరూ ఎవరిని ఆరాధించారు తెలియక మనందరూ ఇట్లానే ఆరాధించారు. మనం దేవుని ఆరాధించే గుంపులకి దేవుడు మనల్ని గమనాన్ని ఇచ్చాడని గ్రహించాలి. మరి యొక్క మాటని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మన సొంత రక్షణ అంటున్నాడు. అంటే ఎవరి రక్షణ వారిదే, దాన్ని మనం కొనసాగించుకుని పోవాలి. ఎందుకు? అది లోకరీతిగా ఉన్నటువంటి భ్రమలు ఉంటాయే, అవి మనల్ని పాడు చేస్తాయి. ఒక పాస్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, పాస్ గారు లేనప్పుడు ఒకలాగా, నాన్న వాడు ఉన్నప్పుడు ఒకలాగా, నాన్న లేనప్పుడు ఒకలాగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఎవరికి వారుగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ ఆత్మీయతను మీరు బలపరచుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువార్త 4:22లో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఇప్పుడు రక్షణ, ఇప్పుడు మనకి ఈ రక్షణ ఎవరు తెచ్చారు? ఏ యూదులైతే యేసుని ఒప్పుకోలేదో వారే ఈ రక్షణ తీసుకొచ్చి మనకి ఇచ్చారు. కాబట్టి నెగ్లెక్టెడ్ పీపులే తీసుకొచ్చారు దీన్ని. కాబట్టి మనం ఎంత నెగ్లెక్టెడ్ పీపుల్ కాదు, మనం ఇప్పుడు చూసన్ పీపుల్. ఆయనకి ఇష్టమైన మనుషులు మనం. కాబట్టి దానిని మనం ఉపయోగించుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇంటి వారి రక్షణ కొరకు. ఇంటి వారంటే ఎవరు? ఇప్పుడు నోవహు అనే ఆయనకి 3 కోడళ్ళు, 3 కొడుకులు, ఒక భార్య. ఆయన ఇంటి వారి రక్షణ కోసం ఏం చేశాడంట? దేవుని చేత హెచ్చరింపబడి. అంటే యజమానుడికి చెప్తున్నాడు దేవుడు. 7గురికి చెప్పాను వచ్చి ఆ యజమానుడికి చెప్తున్నాడు, ఇలాగా రక్షణ పొందమని చెప్పయ్యా, మీ బిడ్డలు కాదంట. నీవు రక్షణ పొందితే నీ బిడ్డలందరూ ఆటోమేటిక్ వచ్చేస్తారని చెప్తున్నాడు. కాబట్టి రక్షణ అనేది ఒక నిర్వచనాన్ని చెప్పారు. నెక్స్ట్ వీక్ లో మనం కొద్దిగా అనాలిసిస్ చేద్దాం. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశీర్వదకరమైన రక్షణ
ఒక జాతి కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక ఊరు కాదు, సర్వ మానవాళికి రక్షణ అనే భావన కలిగి ఉండి మీ ఆత్మలన్నీ పరమునకు స్వర్గానికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే